హాయ్ సత్య గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. అయిందా లంచ్, డిన్నర్ అయిందా? అయిపోయింది సార్. ఫినిష్ సార్, రెడీ ఫర్ ద క్లాస్. అయిపోయింది సార్, అయిపోయింది. సాటర్డే కదా, టిఫిన్ బ్రేక్ఫాస్ట్. ఓకే ఓకే. నేను అదే డొమైన్ ఇచ్చాను కదా, డొమైన్ చెప్పాను కదా, ఏమైనా ప్రాక్టీస్ చేసినారా? లేదు సార్, లేదు. నేను సండే నాకు ఆఫ్. నేను ఆ పని మీద ఉంటాను రేపు. ప్రాక్టీస్ రేపు సండే సార్, ఆఫ్ నాది. ఓకే ఓకే. మోస్ట్లీ నేను ఆ పని మీద ఉంటాను. ఓకే ఓకే. ప్రాక్టీస్. సో రేపు సండే కాబట్టి మీకు క్లాస్ ఉండదు, ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే సార్, ఓకే. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ రేపు టాస్క్ కంప్లీట్ చేయండి. సో ఇప్పటి వరకు ఎన్ని ఫోర్ క్లాసెస్ జరిగినాయి కదా. సో ఆ 4 క్లాసెస్ ఒకసారి రివిజన్ చేసుకోండి. ఏదైతే మీకు ఉందో, ఏమైనా డౌట్స్ ఉంటే అవి పక్కన రాసి పెట్టుకొని నాకు మండే చెప్పండి, నేను క్లియర్ చేస్తాను. తర్వాత ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో అది ప్రాక్టీస్ చేయండి ఒకసారి. సో ఈరోజు ఒక కొత్త టాపిక్ చూద్దాము. అంటే వెబ్సైట్ ఇప్పుడు దాకా మీరు నేర్చుకున్న వెబ్సైట్ ఏదైతే ఉందో, ఇప్పుడు దాకా నేర్చుకున్నారు కదా మీరు, ఆ వెబ్సైట్ అనేది కొంచెం మీకు క్రిటికల్గా అనిపించింది, కొంచెం కన్ఫ్యూజన్గా అనిపించింది, కొంచెం కష్టంగా అనిపించింది. అవునా అవునా కదా? అంటే ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి సార్. ఓకే, చెప్పండి. అంటే కష్టంగా అంటే ప్రాక్టీస్ చేయాలి సార్, చెప్పండి. చెప్తున్నా మామూలుగా. అంటే కొద్దిగా కన్ఫ్యూజెస్ గా ఉంటుంది. కొద్దిగా ప్రాక్టీస్ చేసేదాకా, కొద్దిగా ఈజీ వచ్చేదాకా మనకి కొద్దిగా కన్ఫ్యూజెస్ గా ఉంటుంది. ఓకే, అది కొంచెం కష్టంగా ఉండింది. సో ఈ రోజు నేర్చుకోబోయే మెథడ్ ఏంటంటే, మనం వెబ్సైట్ని చాలా ఈజీగా ఏ విధంగా మనం డిజైన్ చేసుకోవచ్చు అనేది కొంచెం అడ్వాన్స్ లెవెల్గా మనం నేర్చుకున్నాం ఈరోజు. ఓకే ఓకే సార్. వెబ్సైట్ కనిపిస్తుందా? వర్డ్ప్రెస్ కనబడుతుంది సార్. వర్డ్ప్రెస్ కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. వెల్కమ్ టు వర్డ్ప్రెస్. ఇప్పుడు నిన్న మనం చేసుకున్న వెబ్సైట్ ఇది ఈ విధంగా ఉండింది కదా, ఓకేనా? సో ఈ విధంగా ఉండింది. సో ఇప్పుడు దాన్ని ఏం చేస్తామంటే, మనము రీసెట్ చేద్దాం ఒకసారి. రీసెట్ చేయాలంటే ప్లగ్గిన్స్లోకి వెళ్ళాలి. ప్లగ్గిన్స్ నుంచి యాడ్ ప్లగ్గిన్ మీద క్లిక్ చేసి, ఓకేనా? సో ఇక్కడ మనకి రీసెట్ అనే ఆప్షన్ ఉంటుంది. రీసెట్ అని సెర్చ్ చేస్తే మనకి ఇక్కడ వస్తుంది అనమాట. సో ఇక్కడ వర్డ్ప్రెస్ రీసెట్ అంటే డబ్ల్యూపీ రీసెట్ అంటే వర్డ్ప్రెస్ రీసెట్ అనమాట. సో బాగుంటుంది ఇది, ఈ ప్లగ్గిన్. సో దీన్ని నేను ఆల్రెడీ దీంట్లో ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేసిన, ఓకేనా? సో ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేసుకోవాలన్నమాట. ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేసిన తర్వాత, సో ఇక్కడ టూల్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది మనకి. సో ఈ టూల్స్లో సైడ్కి వెళ్ళి ఇక్కడ చూస్తే ఇక్కడ ఎక్కడ ఉందా అని చెప్పేసి మనం చూసుకోవాలా. డబ్ల్యూపీ రీసెట్ కనిపిస్తుందా? సో దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనము రీసెట్ అని చెప్పి టైప్ చేసుకోవాలి. రీసెట్ అని టైప్ చేసుకొని ఇక్కడ రీసెట్ సైట్ మీద క్లిక్ చేస్తే ఇట్లా వస్తుంది. దాన్ని మనం రీసెట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఏమవుతుందంటే, మనం నిన్నటి వరకు ఏదైతే డిజైన్ చేసినామో, సో ఆ డిజైనింగ్ మొత్తం అనేది ఏం లేకుండా క్లియర్ అయిపోద్ది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మన మెమరీ కార్డు కానీ, తర్వాత ఫైల్ మేనేజర్ కానీ ఏదైనా ఫార్మేట్ చేస్తే ఏమవుతుంది, మొత్తం మన క్లియర్ అయిపోద్ది. సో అదే విధంగా ఈ రీసెట్ చేస్తే మొత్తం అనేది క్లియర్ అయిపోతుంది అనమాట. ఓకేనా? డబ్ల్యూపీ రీసెట్ గుర్తుపెట్టుకున్నా. సో ఇప్పుడు ఒకసారి ఇది చూడండి. సో ఇదేనే నిన్న మనం చేసుకున్న డిజైన్ కదా, అవునా కదా? సో ఇప్పుడు మనం దీన్ని రిఫ్రెష్ చేస్తే ఏమైంది, మొత్తం పోయింది కదా, మొత్తం క్లియర్ అయిపోయింది. మన ఓల్డ్ వెబ్సైట్ ఏదైతే ఉందో అది వచ్చిందనమాట. ఏంది మేడం, ఏది చెప్తున్నారు? లేదు సార్.
చెప్పండి నేనేమనలేదు. సో, మొత్తానికి మన వెబ్‌సైట్ అనేది రీసెట్ అయిపోయింది. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి ప్లగిన్స్‌లోకెళ్ళండి. ప్లగిన్స్‌లోకెళ్ళిన తర్వాత యాడ్ ప్లగిన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనము ఎలిమెంటర్ మీద ఎలిమెంటర్ అని సెర్చ్ చేయాలి. సెర్చ్ చేస్తే నిన్న చేసింది మనకొచ్చింది కదా ఇక్కడ. ఎలిమెంటర్ వెబ్‌సైట్ బిల్డర్ ఆర్ మోర్ జస్ట్ దెన్ పేజ్ బిల్డర్. దీన్ని ఓకే. ఇన్‌స్టాల్ చేసుకొని యాక్టివేట్ చేసుకోవాలన్నమాట. ఇన్‌స్టాల్ చేసింది అది యాక్టివేట్ చేయాలి ఇప్పుడు. సరే ఎక్కడ దిగుతారు? సరే సరే బాయ్. హ్యాపీ జర్నీ. సరే బాయ్. ఇన్‌స్టాల్ అయిపోయింది. యాక్టివేట్ అవుతుందన్నమాట. సో, దానికి ఒక 1 మినిట్ టైం తీసుకుంటుంది. ఓకే. సో, ఇప్పుడు ఇది మనకి ఇన్‌స్టాల్ అయిపోయింది. ఎలిమెంటర్ అనేది. ఓకేనా? ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పేజెస్ ఏదైతే ఆప్షన్ ఉందో ఆ పేజెస్‌లోకెళ్ళాలి. సో, ఇక్కడ మన పేజెస్ కూడా ఏమి లేవు కదా! నిన్న చేసినవి మనం రీసెట్ చేసినాం కాబట్టి సో, అయంతా క్లియర్ అయిపోయింది. ఓకేనా? ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం మళ్ళీ ప్లగిన్స్‌లోకెళ్ళాలి. ప్లగిన్స్‌లోకెళ్ళిన తర్వాత యాడ్ ప్లగిన్ మీద క్లిక్ చేయాలి. ఓకే. సో, యాడ్ ప్లగిన్ మీద వెళ్ళిన తర్వాత సో, ఇప్పుడు మీకు ఇది కనిపిస్తుందా? వర్డ్ కనిపిస్తుందా మీకు? కనపడుతుంది సార్. వర్డ్ కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. కనిపిస్తుంది. ఓకే. సో, ఇప్పుడు ఏదంటే ఇప్పటిదాకా మనం ఎలిమెంటర్ గురించి నిన్న చూసాం మనం. ఆల్రెడీ మనం మాన్యువల్‌గా చేసినాం కదా! వెబ్‌సైట్ డిజైన్ చేసినాం కదా! అవును సార్. చేసినామా లేదా? చేశాను సార్. చేశాను. ఎలిమెంటర్ అనేది ఒక వెబ్‌సైట్ బిల్డర్. ఎలిమెంటర్ ఈజ్ ఏ వెబ్‌సైట్ బిల్డర్ అండ్ పేజ్ బిల్డర్. ఓకేనా? సో, ఈ ఎలిమెంటర్ అనేది ఒక వెబ్‌సైట్ బిల్డర్ అండ్ పేజ్ బిల్డర్ అనమాట. సో, ఇది వచ్చేసి ఇంతవరకు వచ్చేసి మనకు కొంచెం క్రిటికల్‌గా ఉండింది. ఓకేనా? సో, ఓకే. ఇదొచ్చేసి ఇంతవరకు ఒక బేసిక్ వెబ్‌సైట్ అనేది మనం చూసినాం. ఎట్లా డిజైన్ చేయాలి? పేజెస్ గాని, పేజెస్ ఎట్లా డిజైన్ చేసినాం, మ్యాప్ కాంటాక్ట్ ఫార్మ్ ఎట్లా చేసినాం, తర్వాత ఇవన్నీ కూడా మనం చూసినాం. ఓకేనా? సో, ఈరోజు వచ్చేసి మనం ఒక అడ్వాన్స్ లెవెల్ ఈజీ
ఈజీ వెబ్‌సైట్ అనేది ఎట్లా చేయాలి అనేది మనం ఈరోజు చూద్దాం. ఓకేనా? సో, ఈ ఈ ప్లగిన్ పేరే యాస్ట్రా అన్నమాట. ఓకే. యాస్ట్రా. ఓకేనా? ఎస్ట్రా. ఓకే. సో, ఇదొచ్చేసి ఒక అడ్వాన్స్ లెవెల్ వెబ్‌సైట్ డిజైన్ చేసుకోవడానికి ఒక ప్లగిన్ అనమాట ఇది. ఓకేనా? సో, ఈ ఇదొచ్చేసి టోటల్‌గా మనకి ఒక 280 టెంప్లేట్స్‌ని మనకి ఇస్తదనమాట. ఓకే సార్. 280 టెంప్లేట్స్‌ని మనకి ఆల్రెడీ డిజైన్ చేసి ఉంటాయన్నమాట దాంట్లో. ఓకేనా? సో, ఇప్పుడు దాన్ని మనం ఎట్లా చేయాలి ఏంటి అనేది మనం చూద్దాం ఇప్పుడు. ఓకేనా? అట్లాగే దీన్ని మనము ఒక పేరెంటల్ టెంప్లేట్స్ అండ్ చైల్డ్ టెంప్లేట్స్ అని కూడా అంటామన్నమాట. ఓకే. చైల్డ్ టెంప్లేట్స్ అని కూడా అంటామన్నమాట. ఓకేనా? సో, అంటే మీనింగ్ ఏందంటే, సో, ఇది యాస్ట్రా టెంప్లేట్ అనేది ఒక పేరెంటల్ టెంప్లేట్స్ లాగనమాట. ఓకేనా? ఓకే సో, సార్. ఈ 280 టెంప్లేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక చైల్డ్ టెంప్లేట్స్ లాగా. ఓకేనా? ఓకే సార్. సో, ఇప్పుడు మనం పేరెంటల్ టెంప్లేట్స్ మనం ఇన్‌స్టాల్ చేస్తే చైల్డ్ టెంప్లేట్స్ కూడా వస్తాయా రావా? వస్తాయి. రావాలి కదా సార్. వస్తాయి. ఆ? వస్తాయి సార్. వస్తాయా రావా? వస్తాయి సార్. వస్తాయి. పక్కానా? మీరే చెప్పాలి సార్. పక్కానా? వస్తాయని నేను అనుకుంటున్నాను సార్. ఐ థింక్ సో. ఆ! మరి యాక్చువల్‌గా నాకు నాలెడ్జ్ లేదు కదా! నేను అనుకుంటున్నా రావనుకుంటున్నా. అది ఏమంటారు? మీకు తెలుస్తది కదా సార్. మీకు తెలుస్తది కాబట్టి మీరు చెప్పాలి నాకు. నేను వస్తాయనుకుంటున్నాను. ఓకే. సో, ఈ పేరెంటల్ టెంప్లేట్స్ అనేవి మనం ఇది యాస్ట్రా టెంప్లేట్ అనేది మనం ఇన్‌స్టాల్ చేస్తే ప్లగిన్ అనేది ఇన్‌స్టాల్ చేస్తే మనకి చైల్డ్ టెంప్లేట్స్ కూడా వస్తాయన్నమాట. ఓకేనా? ఓకే. సో, ఈ చైల్డ్ టెంప్లేట్స్ అంటే ఏంటి అంటే ఒక చిన్న పిల్లల్లాగా అంటే ఈ 280 టెంప్లేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం చిన్న పిల్లల్లాగా మనం అనుకున్నాం అనమాట ఎగ్జాంపుల్‌గా. ఓకేనా? ఓకే. ఓకే. సో, అది. ఇప్పుడు ప్రాక్టికల్‌గా చూద్దాము. కనిపిస్తుందా వర్డ్‌ప్రెస్? నాకు కనబడుతుంది సార్. సో, ఇక్కడ మనం ఏం చేయాలి ఇప్పుడు ప్లగిన్స్‌లోకెళ్ళాలి. ఓకేనా? ప్లగిన్స్‌లో నుంచి యాడ్ ప్లగిన్ మీద వెళ్ళాలి. యాడ్ ప్లగిన్‌కెళ్ళిన తర్వాత ఇక్కడ మనం యాస్ట్రా అనే థీమ్ ఎక్కడుందనేది మనం చూసుకోవాలి. యాస్ట్రా. సారీ. ప్లగిన్ కాదు. థీమ్స్‌లోకెళ్ళాలి. సారీ. ఓకే. థీమ్స్‌లోకెళ్ళాలి. యాస్ట్రా అని చెప్పి కనిపిస్తుందా వర్డ్‌ప్రెస్? కనబడుతుంది సార్. సో, యాస్ట్రా అని చెప్పి మనం సెట్ చేసుకోవాలన్నమాట థీమ్స్‌లోకెళ్ళి. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి ఇక్కడ యాస్ట్రా ఓకే. థీమ్ కనిపించిందా? ఓకే సార్. సో, ఒకవేళ కనపడకపోతే కిందకి పైకి మనం ఇట్లా స్క్రోల్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? స్క్రోల్ చేసుకుంటే మనకి ఎక్కడో చోట కనిపిస్తది. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా యాస్ట్రా అని చెప్పి ఉంది. సో, దీన్ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసుంది. ఇప్పుడు యాక్టివేట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? సో, ఒక టెంప్లేట్ మనం ఇన్‌స్టాల్ చేసేటప్పుడు సో, జస్ట్ ఇన్‌స్టాల్ చేస్తే మనకి కనిపిస్తదా టెంప్లేటు? జస్ట్ యాక్టివేట్ చేయాలి సార్. ఓకే. సో, ఇన్‌స్టాల్ చేసిన తర్వాత యాక్టివేట్ కూడా చేయాలన్నమాట. ఓకే. సో, ఇన్‌స్టాల్ చేసాను ఆల్రెడీ. ఇప్పుడు యాక్టివేట్ చేస్తున్నా. ఓకేనా? ఓకే సార్. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి రిఫ్రెష్ చేద్దాం.
సో, ఇక్కడ మనకి యాస్ట్రా థీమ్ అనేది మనకి ఇన్‌స్టాల్ అయింది, యాక్టివేట్ అయింది. ఓకేనా? సో, ఇక్కడ ఎక్కడ మనకి యాస్ట్రా థీమ్ ఎక్కడుందని చెక్ చేసుకోవాలి మనం. సో, ఇక్కడ కనిపిస్తుంది యాస్ట్రా. యాస్ట్రా. సో, దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నామంటే మనకి ఇట్లా ఇది యాస్ట్రాకి సంబంధించిన డాష్‌బోర్డ్ అనమాట. ఓకేనా? ఓకే. యాస్ట్రా టెంప్లేట్స్‌కి సంబంధించి డాష్‌బోర్డ్ అనమాట ఇది. ఓకేనా? కనిపిస్తుందా స్క్రీను? కనబడుతుంది సార్. ఓకే. సో, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే సో, ఇక్కడ మీకు పైన చూస్తే ఇక్కడ వెల్కమ్, సెట్టింగ్స్, నెక్స్ట్ స్టార్టర్ టెంప్లేట్స్, ఫ్రీ విఎస్ ప్రో అని చెప్పి ఒక 4, 5 ఆప్షన్లు కనిపిస్తున్నాయి కదా! అవును సార్. సో, ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ స్టార్టర్ టెంప్లేట్స్ దగ్గరకి మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్ట్ బిల్డింగ్ నౌ అని చెప్పేసి చూపిస్తా ఉంది. అవునా? ఓకే. కనిపిస్తుంది కదా ఇక్కడ. యెస్ సార్. సో, దాని మీద క్లిక్ చేసుకుందాం. యాక్టివేట్ అవుతుంది. సో, యాక్టివేట్ అయిందా? అయింది సార్. యాక్టివేట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు 2 ఆప్షన్లు వచ్చినాయి మళ్ళీ. ఏఐ వెబ్‌సైట్ బిల్డర్, క్లాసిక్ స్టార్టర్, టెంప్లేట్స్. సో, మనకి ఏం కావాలి ఈ రెండిట్లో? క్లాసిక్ స్టార్టర్ టెంప్లేట్స్ తీసుకోవాలన్నమాట. సో, ఇక్కడ బిల్డ్ విత్ టెంప్లేట్స్ మీద క్లిక్ చేస్తున్నాను. సో, ఇప్పుడు మనము ఒక నిమిషం. సో, ఇక్కడ మీరు పేజ్ బిల్డ్ చేయాలంటే ఇప్పుడు దేంట్లో ఏ ఎలిమెంట్‌లో మీరు చేసుకోవాలని చెప్పి అడుగుతుందన్నమాట. సో, బ్లాక్ ఎడిటర్‌లో చేసుకోవాలా? ఎలిమెంటర్‌లో చేయాలా? ఎలిమెంటర్‌లో సార్. ఎలిమెంటర్‌లో చేయాలి. సో, చేసిన తర్వాత ఇప్పుడేమైంది? ఇక్కడ కొన్ని టెంప్లేట్స్ వచ్చినాయా? టెంప్లేట్స్ వచ్చాయి. యెస్ సార్. సో, ఇక్కడ మీకు కొన్ని టెంప్లేట్స్ వచ్చినాయి కదా! అవును సార్. ఓకేనా? సో, ఇక్కడ చాలా రకాల టెంప్లేట్స్ వచ్చినాయి మొత్తం. ఓకేనా? సో, ఇక్కడ అన్ని రకాల బిజినెస్‌లకు సంబంధించి టెంప్లేట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే. ఓకే. కనిపిస్తుందా? యెస్ సార్. సో, వీటిల్లో మనకి జస్ట్ అన్ని ఫ్రీ ఉండవన్నమాట. కొన్ని పేమెంట్ కట్టి టెంప్లేట్స్ అనేవి మనం కొనుక్కోవాలి. కొన్ని ఫ్రీగా ఉంటాయి. సో, ఇక్కడ ఏదైతే మీకు ఆప్షన్ కనిపిస్తుందో ప్రీమియం అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుందా? పెయిడ్ సార్. సార్. ఈ ప్రీమియం చెప్పి కనిపించేటివన్నీ పెయిడ్ అనమాట. ఓకేనా? ఇక్కడ ప్రీమియం ఏదైతే లేకుండా ఉంటాయో అవి ఫ్రీ అనమాట. ఓకేనా? సో, ఇక్కడ ఇది ఫ్రీనే. ఇక్కడ ఇది ప్రీమియము. ఇది ప్రీమియము. సో, ఇంకొంచెం కిందకి వస్తే సో, ఇది ఫ్రీనే. ఇది ప్రీమియము. సో, ఇది ఫ్రీ. ఇది ప్రీమియం. సో, ఇట్లా కొన్ని పెయిడ్ ఉన్నాయి. కొన్ని ఫ్రీ ఉన్నాయి. ఇక్కడ బిజినెస్‌లు చూసుకుంటే డైరెక్ట్‌గా చూస్తే మీకు అర్థం కాదు కాబట్టి ఇక్కడ చూసుకోండి. ఏజెన్సీకి సంబంధించి, తర్వాత రెస్టారెంట్‌కి సంబంధించి, తర్వాత హోటల్ అండ్ ట్రావెల్‌కి సంబంధించి. ఓకేనా? సో, తర్వాత వచ్చేసి కన్‌స్ట్రక్షన్‌కి సంబంధించి, తర్వాత రియల్ ఎస్టేట్‌కి సంబంధించి, సో, తర్వాత ట్రాన్స్‌పోర్ట్, తర్వాత మ్యానుఫ్యాక్చరింగు. ఓకేనా? ఓకే. సో, తర్వాత మ్యానుఫ్యాక్చరింగు, తర్వాత పెట్స్, తర్వాత గార్డెనింగు, ల్యాండింగ్ పేజెస్. సో, ఇట్లా ఉన్నాయి. తర్వాత మళ్ళీ లోకల్ బిజినెస్‌లో వచ్చేసి ఎలక్ట్రీషియను, ప్లంబరు, తర్వాత ఏసీ టెక్నీషియను, తర్వాత రూఫింగ్ సర్వీసెస్, తర్వాత కొరియర్ డెలివరీ. ఓకేనా? తర్వాత మూవర్స్, తర్వాత క్లీనింగ్ సర్వీసెస్, ట్రాన్స్‌పోర్టేషను, క్యాటరింగు, కార్ గ్యారేజు. సో, తర్వాత వచ్చేసి పర్సనల్ కేర్ వచ్చేసి సెలూను, బ్యూటీ, ఫిట్‌నెస్సు, యోగా, స్పా మెసేజ్. ఓకేనా? సో, ఇట్లా ఉన్నాయి. మళ్ళీ ప్రొఫెషనల్ వచ్చేసి ఫినాన్సు, తర్వాత అకౌంటెంటు, లా, కోచ్, తర్వాత వచ్చేసి మెడికల్, ఫోటోగ్రఫీ, తర్వాత కన్సల్టెంటు, తర్వాత ఇంటీరియర్ డిజైనర్, వెబ్‌సైట్ డిజైనర్. ఓకేనా? సో, తర్వాత వచ్చేసి పర్సనల్ సైట్, పోర్ట్‌ఫోలియో అండ్ సీవీ, ఫోటోగ్రఫీ, ఆర్టిస్టు, తర్వాత
ఆథర్, తర్వాత వచ్చేసి మెజి మ్యూజిషియన్, తర్వాత కమ్యూనిటీకి వచ్చేసి ప్రీ స్కూలు, తర్వాత స్కూలు, తర్వాత కిండర్ గార్టెన్, తర్వాత యూనివర్సిటీ, తర్వాత వెడ్డింగు, కాన్ఫరెన్సు, సెలబ్రేషన్సు, తర్వాత చర్చ్, చారిటీ. తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ కామర్స్ తర్వాత బ్లాగింగు. సో, ఈ కామర్స్ జోలికైతే మీరెళ్ళొద్దు. ఓకేనా? సో, ఇంకా నేను టచ్ కూడా చేయలేదవి. ఓకే. ఓకేనా? ఓకే సార్. సో, ఈ కామర్స్ జోలికెళ్ళొద్దు. సో, ఇంతవరకు మీరు చూడండి. ఓకేనా? సో, వీటిని మనం చూద్దాం ఇప్పుడు ఒకసారి. సో, ఏదైనా మీకు నచ్చిన ఒక వెబ్‌సైట్ పేరు చెప్పండి. అంటే ఒక కేటగరీ, ఒక సర్వీస్‌కి సంబంధించి, ఒక కేటగరీకి సంబంధించి. ఏదో ఒకటి సార్. ఎనీథింగ్. ఆ? ఏదో ఒకటి సార్. ఏదైనా పర్లేదు. ఏదైనా పర్లేదా? ఓకే. డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ గురించి ఏజెన్సీకి సంబంధించి చూద్దాం. సో, ఇక్కడ ఒకటుంది వెబ్‌సైట్ డిజిటల్ మార్కెటింగ్‌కి సంబంధించి. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌గా నేను డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ గురించి సెర్చ్ చేసినాను కదా! సో, దానికి సంబంధించిన వెబ్‌సైట్ లేదనుకోండి. సో, అప్పుడు ఏం చేస్తారు మీరు? ఆ? చెప్పండి సార్. సో, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి నేను సెర్చ్ అంతే చేశాను. సార్. అక్కడ నాకు అర్థమైంది. కనిపియలేదు. ఇక్కడ అందుబాటులో లేదనుకోండి. సో, అప్పుడు ఏం ఓకే. చేస్తారు? డైరెక్ట్ బ్యాక్‌కెళ్ళిపోతారా? వెబ్‌సైట్ డిజైన్ చేయడం వదిలేస్తారా? లేదు గదా! సో, దీంట్లో ఏదో ఒక వెబ్‌సైట్ తీసుకోండి. దాని నుంచి మనం ఒక నచ్చిన టెంప్లేట్ తీసుకొని దాంట్లో మనము మనకు డిజైనింగ్ నచ్చిన అనేది డాటా. చేసుకోవాలి. ఓకే. మనకు నచ్చినట్టు దాన్ని డిజిటల్ మార్కెటింగ్‌కి సెట్ అయ్యేలాగా మార్చుకోవాలి. ప్లాన్ చేసుకోవాలి. క్రియేట్ డిజైన్ చేసుకోవాలి. చేయాలి. మనకు ఓకే. నచ్చినట్టు డిజిటల్ మార్కెటింగ్‌కి సంబంధించి పోర్ట్‌ఫోలియో అంతా యూజ్ చేసుకొని మనం మార్చుకోవాలన్నమాట వెబ్‌సైట్‌ని. ఓకేనా? ఓకే సార్. ఓకే. హ్మ్. సో, ఇప్పుడు నేను ఇక్కడ ఉండే ఒక టెంప్లేట్ తీసుకుంటున్నా. ఓకేనా? డిజిటల్ ఏజెన్సీకి సంబంధించి ఒక టెంప్లేట్ ఉందన్నమాట ఇక్కడ. ఓకేనా? సో, ఇక్కడ ఏంటంటే ఇది లోగో అనమాట. సో, ఇవన్నీ కూడా నేను మళ్ళీ చేద్దాం మనము. ఓకేనా? సో, ఇక్కడ ఓకే. ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు అనమాట మీరు. ఓకే సార్. ఓకేనా? సో, ఇవన్నీ కూడా మళ్ళీ తర్వాత చెప్తాను నేను. సో, ఇప్పుడు ఏం చేయాలి అంటే కంటిన్యూ చేద్దాం. సో, ఇందాక మీరు చూసినారా? ఏంటి సార్? మన వెబ్‌సైట్ లుక్ ఎట్లా ఉండింది ఇందాక? చూసారా మీరు? స్క్రీన్ కనిపించిందా మీకు? స్క్రీన్ కనబడట్లేదు సార్. ఇప్పుడు ఓకే సార్. సెలెక్ట్ ఫీచర్స్, పేజ్ బిల్డర్, కాంటాక్ట్ ఫార్మ్. ఓకే. ఇది యాక్చువల్‌గా డిఫాల్ట్‌లో వచ్చింది సార్. ఇది డిఫాల్ట్ పేజ్ ఇది. ఓకే. సో, ఈ స్క్రీన్ ఉంది అవునా? అవును సార్. ఇది డిఫాల్ట్. అది వచ్చింది డిఫాల్ట్ పేజ్. వెబ్‌సైట్ లుక్ అనేది ఈ విధంగా ఉండింది. అవునా? ఓకే. అవును కదా? అవును సార్. అవును. సో, దీన్ని మనము ఈ వెబ్‌సైట్ లుక్‌ని మనం చేంజ్ చేయాలి ఇప్పుడు. ఎట్లా పడితే అట్లా క్లమ్జీగా ఎట్లా పడితే అట్లా ఉండింది. అవును కదా? అవును. సో, ఇప్పుడు దీన్ని మనం చేంజ్ చేద్దాం. సో, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అడుగుతుంది. అయ్యేమి నాకు వద్దనుకుంటున్నా. నేను కంటిన్యూ చేస్తాను.
ఇక్కడ కూడా కొన్ని అడుగుతుంది, కొన్ని ఆప్షన్స్ అడుగుతుంది. సో అవన్నీ కూడా నేను వద్దనుకొని ముందుకెళ్తాను అనమాట. సో ఇక్కడ సబ్మిట్ బిల్డ్ మై వెబ్సైట్ మీద క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేసిన తర్వాత ఒక 1 మినిట్ వెయిట్ చేయమంటుంది. ఒక 1 మినిట్ వెయిట్ చేస్తే అది ఓపెన్ అయిపోతుంది. ఓకే. మనం ఒక టెంప్లెట్ ఏదైనా చూస్ చేసుకునేటప్పుడు ఫ్రీ టెంప్లెట్స్ అనేవి మనం చూస్ చేసుకోవాలి. ఓకేనా? ఓకే సార్. ఓకే. సో ఒక ప్రీమియం మీకు కావాలి అనుకుంటే, మీకు బాగా టెంప్లెట్ నచ్చింది అనుకుంటే మీరు అమౌంట్ పే చేసుకొని ఆ టెంప్లెట్‌ని బై చేసుకో. నార్మల్‌గా ఫ్రీ వాటిలో చూసుకుంటే చూసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఓకేనా? మాక్సిమం ఫ్రీగా తీసుకోండి, మనకి ప్రీమియం అవసరం లేదు కదా. ఓకే. ఓకే. సో ఇప్పుడు మన వెబ్సైట్ ఇన్‌స్టాల్ అయిపోయింది. సో ఒకసారి మనం చూద్దాం. సో ఈ విధంగా ఉంది మన వెబ్సైట్. అవును కదా? అవును సార్. కనిపిస్తుందా స్క్రీన్ మీకు? కనిపిస్తుంది సార్. సో ఇప్పుడు మన వెబ్సైట్ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం రీఫ్రెష్ చేసి చూద్దాం మన వెబ్సైట్ ఎట్లా ఉందనేది. ఎట్లా ఉంది మన వెబ్సైట్? ముందు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? వెబ్సైట్ వచ్చిందా లేదా ముందు? వచ్చింది సార్. వచ్చింది. బాగుందా? సర్వీసెస్ అబౌటర్స్ చూద్దాము. అబౌటర్స్ ఎట్లా ఉంది? బాగుంది సార్. మన వెబ్సైట్ నీట్గా ఉంది. ఒక వెబ్సైట్ లుక్ వచ్చింది కదా. అవును సార్. సో తర్వాత సర్వీసెస్ చూద్దాము. ఒక వెబ్సైట్ ఎట్లా ఉంది అట్లాగే ఉంది కదా మొత్తం. అవును సార్. అవును. తర్వాత కాంటాక్ట్, సో కాంటాక్ట్ వచ్చేసి మనకి లొకేషన్ వచ్చింది. తర్వాత ఫామ్ ఇచ్చినారు వాళ్ళే. తర్వాత మన అడ్రస్ నోట్ చేసుకోవడానికి ఇచ్చినారు. ఓకేనా? సో ఇదంతా కూడా ఎట్లా ఉంది మీకు? ఎట్లా అనిపించింది? లుక్ బాగుంది కదా. అవును సార్. సో తర్వాత వాళ్ళు మెనూ వాళ్ళే ఇచ్చారు బై డిఫాల్ట్గా. తర్వాత వచ్చేసి లోగో వాళ్ళు ఇచ్చినారు. ఓకేనా? తర్వాత వచ్చేసి మనకి కింద ఫూటర్ కూడా వాళ్ళే ఇచ్చారు. అవునా? ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని నేను చేంజ్ చేయాలనుకుంటున్నా. ఓకేనా? ఓకే. సో అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ పైన మీకు ఎడిట్ విత్ ఎలిమెంటర్ అని చెప్పి కనిపిస్తుంది ఒక ఆప్షన్. అవునా? అవును సార్. సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో ఇట్లా వచ్చింది కాబట్టి ఇట్లా ఏదైనా మీకు ఆప్షన్స్ కనిపిస్తే మీరు ఒకసారి రిఫ్రెష్ చేసేయండి, వెళ్ళిపోద్ది. సో ఇట్లా వచ్చింది కదా. ఓకే. సో ఇప్పుడు ఏం చేద్దామంటే
ఇందాక మీకు చెప్పినట్టుగా మీకు ఒక ఇందాక మీకు చెప్పాను కదా! లోగో యాడ్ చేయాలని చెప్పి. అవును. సో, దానికి ఇక్కడ థీమ్ బిల్డర్ అని చెప్పి ఆప్షన్ ఉంది. థీమ్ బిల్డర్‌లోకెళ్ళండి. సారీ అండి. ఒక్క నిమిషం. సో, ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా! సో, 3 ఆప్షన్స్ మీద క్లిక్ చేయండి. ఆప్షన్స్ రావాలి. ఆప్షన్స్ రాలేదు. ఓకే. సో, ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా! 3 లైన్స్. రైట్స్. సో, ఇక్కడ క్లిక్ చేస్తే ఇది సైట్ సెట్టింగ్స్ అని చెప్పి చూపిస్తుంది ఇక్కడ మీకు. అవునా? ఓకే. సో, సైట్ సెట్టింగ్స్ మీద కొంచెం కిందకొస్తే ఇక్కడ సైట్ ఐడెంటిటీ అని చెప్పి కనిపిస్తా ఉంది. అవును కదా! ఓకే. ఓకే సో, సార్. ఈ సైట్ ఐడెంటిటీ మీద క్లిక్ చేయంగానే సో, ఇక్కడ మనకి లోగో వచ్చేసి ఏముంది డిజిటల్ ఏజెన్సీ ఉంది. ఓకే. సో, ఇక్కడ సైట్ లోగో కూడా నేమ్ కూడా డిజిటల్ ఏజెన్సీ అని ఉంది. సో, నేను అట్లా కాకుండా నేను ఎంటీ అని చెప్పి పెడదాం అనుకుంటున్నా. ఎంటీ ఓకేనా? ఎంటీ పెడదాం అనుకుంటున్నా. అట్లాగా ఇమేజ్ కూడా నేను చేంజ్ చేయాలనుకుంటున్నా. తర్వాత వచ్చేసి నేను సైట్ ఫెవికాన్ అంటే ఏందండి? సైట్ ఫెవికాన్ అంటే సార్ చెప్పండి సార్. చెప్పండి సార్ తెలియదు సార్. ఫెవికాన్ అంటే అదే లోగో ఐకాన్ అనమాట. ఇది ఓకే. ఐకాన్ అంటే జూమ్ యాప్‌కి జూమ్ ఐకాన్ ఉంటది కదా పక్కన. అవునవును సార్. సో, దాన్ని ఫెవికాన్ అంటాం అనమాట. లోగో. ఓకేనా? ఒక మాట చెప్పాలంటే. సో, ఒకసారి నీకు చూస్ చేసి నేను దాన్ని సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకుంటే పైన కనిపిస్తది మనకి. ఓకేనా? సో, ఇది ఇక్కడ వచ్చేసి నేను లోగో గాని తర్వాత లోగో చేంజ్ చేశాను. చేంజ్ చేసిన తర్వాత ఏం చేయాలి? సేవ్ చేంజెస్ చేయాలి ఖచ్చితంగా. చేయకపోతే అది పోతది మళ్ళీ. ఓకేనా? ఓకే. సో, నేను సేవ్ చేస్తున్నా. బ్యాక్ వస్తున్నా. సో, పైన చేంజ్ అయింది. ఇక్కడ చేంజ్ అవ్వలేదు. ఒక్క నిమిషం. ఇక్కడ కూడా చేంజ్ అయింది కదా!
MDMT1 వచ్చిందా? అవును సార్. వచ్చింది కదా లోగో. వచ్చింది సార్, వచ్చింది. ఓకే, వచ్చింది కదా. సో ఇక్కడ చేంజ్ చేసి చూపిస్తాను మీకు. కస్టమైజ్లోకి వెళ్ళి చేంజ్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే బ్యాక్ వెళ్ళాలన్నమాట. ఒకసారి బ్యాక్ వెళ్ళాలి. బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ సో ఇక్కడ వచ్చిందా, ఇక్కడ అది ఇప్పుడు సైట్ ఐడెంటిటీ అనేది మనం ఇచ్చేసినాం, అయిపోయింది. ఇప్పుడు పేజ్ అనేది మనం ఏ విధంగా ఎడిట్ చేసుకోవచ్చు అనేది మనం చూద్దాం. ఇప్పుడు ఇంతకుముందు డైరెక్ట్ మనం కస్టమైజ్లోకి వెళ్ళి తర్వాత అక్కడ మనం ఎడిట్ చేసుకునే వాళ్ళం. పేజెస్లోకి వెళ్ళి దాంట్లో నుంచి మనం ఎడిట్ చేసుకునే వాళ్ళం, అవునా? అవును సార్. సో ఇప్పుడు డైరెక్ట్గా మనం ఇక్కడే మనం ఎడిట్ చేసుకోవచ్చు కదా. సో ఈ విధంగా మనము ఎడిట్ అనేది చేసుకోవచ్చు ప్రతి పేజ్ కూడా. ప్రతి పేజ్ ఇప్పుడు మనం ఒక పేజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మన పబ్లిష్ బటన్ ఉంటుంది, అవునా? కనిపిస్తుందా పబ్లిష్ బటన్? సార్ కనబడుతుంది సార్. పబ్లిష్ చేయాలి, ఓకే. ఓకేనా? సో ఇక్కడ మీకు ఈ బటన్ చేంజ్ చేసుకొని బటన్ చేంజ్ చేయొచ్చు. ఇక్కడ బుక్ ఏ మీటింగ్ అని ఉంది, నేను బుక్ ఏ డెమో అని పెడతా. ఓకే. వచ్చిందా? వచ్చింది సార్. సో ఈ విధంగా ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత దీని దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ ఒక పెన్ కనిపిస్తుంది, ఓకేనా? సో మళ్ళీ పెన్ కనిపించగానే అక్కడ దాని మీద క్లిక్ చేయాలి. మనం క్లిక్ చేయగానే ఇట్లా వస్తుంది పక్కన, ఓకేనా? సో ఇక్కడ మనం ఎడిట్ చేసుకొని సేవ్ చేసుకోవాలి, ఓకేనా? అర్థమైందా? అర్థమైంది సార్, అర్థమైంది. సో అట్లాగే ఇమేజెస్ చేంజ్ చేసుకోవచ్చు మనము, ఓకేనా? సో ఈ విధంగా ఇక్కడ కూడా ఇట్లాగే సో ఈ ఐకాన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు దీంట్లో. ఇక్కడ ఐకాన్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది. సో ఈ ఐకాన్ క్లిక్ చేంజ్ చేసుకోవచ్చు. ఐకాన్ లైబ్రరీకి వెళ్తుంది డైరెక్ట్గా. ఐకాన్ లైబ్రరీలోకి వెళ్ళిన తర్వాత అది ఏదో ఒక ఐకాన్ సెలెక్ట్ చేసుకొని దీని మీద ఇన్సర్ట్ చేసుకోవాలి, ఓకేనా? సో తర్వాత మ్యాటర్ ఉంది. సో ఈ మ్యాటర్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీరు మ్యాటర్ చేంజ్ చేసుకోవచ్చు, ఓకేనా? సో అది వద్దనుకున్నప్పుడు ఆ మ్యాటర్ కట్ చేసి ఇంకో మ్యాటర్ ఎక్కించుకోండి. సింపుల్గా ఉందా లేదా? సింపుల్గా ఉంది సార్. సో చేయగలరు కదా మీరు? ట్రై చేస్తాను సార్, అన్ని ట్రై చేస్తాను రేపు ఒకసారి. ఏంటి? అన్నీ రేపు ఒకసారి ట్రై చేస్తాను సార్. ఓకే. సో ఇక్కడ మనకి ఇది ఇక్కడ ఎడిట్ ఇమేజ్ ఉంది,
ఇమేజ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ కనిపిస్తది. సో, ఈ ఇమేజ్ తీసేసి ఇంకొక ఇమేజ్ కావాలంటే మనం యాడ్ చేసుకోవడమే. ఓకేనా? ఓకే సార్. తర్వాత వచ్చేసి ఇక్కడ బటన్ ఉంది. ఈ బటన్ చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? బై డిఫాల్ట్ బటన్ ఉంది కాబట్టి ఎక్స్‌ప్లోర్ మోర్ ఉంది. ఓకేనా? సో, ఇక్కడ లింక్ ఇచ్చుకోవాలి. దేంట్లోకి ఏ పేజ్‌లోకి రీడైరెక్ట్ అవ్వాలో ఆ పేజ్ లింక్ ఇచ్చుకోవచ్చు. మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏదైనా లింక్ మనం యాడ్ చేస్తున్నామంటే ఇక్కడ హ్యాష్ అని చెప్పేసి ఒకటి ఉంది. ఓకే. ఓకేనా? సో, హ్యాష్ అనేది ఖచ్చితంగా రిమూవ్ చేయాలి ఖచ్చితంగా అది. ఓకే. సో, రిమూవ్ చేసిన తర్వాతనే మనం లింక్ అనేది ఇవ్వాలి. ఓకే ఓకేనా? సార్. సో, తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి ఐకాన్ ఉంది. సో, ఇక్కడ ఐకాన్ ఉంది. ఐకాన్ లైబ్రరీలోకి వెళ్తే ఇక్కడ ఏదో ఒక ఐకాన్ సెలెక్ట్ చేసుకొని దాన్ని మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇక్కడ అట్లాగే మ్యాటర్. సో, ఈ మ్యాటర్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే సార్. సో, ఈ ఇమేజెస్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, తర్వాత వచ్చేసి ఈ ఫుటర్ అవ్వదు. ఫుటర్ గురించి నేను మళ్ళీ చెప్తాను. దానికి ఒక ప్లగ్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఓకే. ఓకేనా? ఓకే. సో, ఫుటర్ వర్క్ కాకుండా ఇంతవరకు మీరు చేయండి. అలాగే సార్. సో, ఇది ఇంతా కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ బటన్‌కి ఇందాక ఏం చెప్పాను మీకు హ్యాష్ తీసేయాలి అని చెప్పా. ఓకేనా? హ్యాష్ తీసేసి లింక్ ఇవ్వాలి. ఓకే. ఓకేనా? అయిపోయిన తర్వాత మనం ఇక్కడ పైన పబ్లిష్ చేసుకోవాలి. పబ్లిష్ చేసుకొని ఇప్పుడు ఏ పేజ్ చేసినాం మనము? ఏ పేజ్ చేసినాము? హోమ్ పేజ్ చేసినాం. హోమ్ పేజ్. అవును కదా! సో, నేను ఇక్కడ ఏం చేశాను? వెల్కమ్ టు ఎండిఎంటీ ఆన్‌లైన్ ట్రైనింగ్ అని చెప్పి పెట్టాను కదా! అవును సార్. ఓకేనా? సో, ఇది మనం పక్కన రిఫ్రెష్ చేస్తే అది మనకి పక్కన అది కనిపిస్తుందనమాట అక్కడ. ఓకే. చేంజ్ అయిందా? వెల్కమ్ టు ఎండిఎంటీ ఆన్‌లైన్ ట్రైనింగ్. ఓకే సార్. చేంజ్ అయింది కదా! అయింది సార్. అయింది. వెల్కమ్ టు ఎండిఎంటీ ఆన్‌లైన్ ట్రైనింగ్ అని చెప్పి కనిపిస్తుంది కదా! అవును సార్. అది చేంజ్ అయింది. బుక్ డెమో చేంజ్ అయింది. అవును. సో, ఇప్పుడు హోమ్ పేజ్ అయిపోయింది. ఓకే. అవునా? ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకో నెక్స్ట్ పేజ్ చేంజ్ అవ్వాలి. నేను అబౌట్ పేజ్‌లో చేయాలనుకున్నా. అప్పుడు ఏం చేయాలంటే మనం బయటికి రావాలన్నమాట ఇక్కడ నుంచి. ఇక్కడ పైన యారో మార్క్ ఉంది కదా! ఓకే. బ్యాక్. ఈ పైన యారో మార్క్ ఉంది కదా! యారో మార్క్ మీద క్లిక్ చేయగానే బయటకు వస్తది. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ అబౌటర్స్ పేజ్ మీద క్లిక్ చేయాలి. ఓకే. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎడిట్ విత్ ఎలిమెంటర్ అని చెప్పి కనిపిస్తుంది కదా! దాని మీద క్లిక్ చేయండి. ఓకే సార్. సో, ఇట్లాగే ప్రతి పేజ్ కూడా మనం ఈ విధంగా ఒక పేజ్ అయిపోయినమంటే దాన్ని పబ్లిష్ చేసుకోవడం, పక్కన చెక్ చేసుకోవడం, తర్వాత బయటకొచ్చి మళ్ళీ నెక్స్ట్ పేజ్ అక్కడ ఎడిట్ చేసుకొని అది పబ్లిష్ చేసుకొని మళ్ళీ ఇంకొక పేజ్‌కి వెళ్తే బయటకొచ్చేసి బయటికి ఎగ్జిట్ అయ్యి తర్వాత నెక్స్ట్ పేజ్‌లోకి మూవ్ అయిన తర్వాత ఎడిట్ విత్ ఎలిమెంటర్ మీద క్లిక్ చేసుకొని లోపలికెళ్ళి ఎడిట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఓకే సార్. ఓకే. సో, ఇక్కడ కూడా ఎవ్రీథింగ్. సో, ఈ విధంగా అన్నమాట. ఈ విధంగా చేసుకొని చేయాలి. అర్థమైందా? ఓకే సార్. ఓకే. ప్రతిది అయిపోయిన తర్వాత పబ్లిష్ చేసుకోవడం. పబ్లిష్ చేసుకోవాలి. బయట మనకి యారో మార్క్ ఉంది కదా! ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ పేజ్ దగ్గర చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సర్వీసెస్ పేజ్‌లోకి వెళ్ళాలి. సర్వీస్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్ విత్ ఎలిమెంటర్ అని ఉంటది. సో, దాని మీద ఓకే. క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్ చేసుకోవాలి మనం. ఎడిట్ చేసుకొని పబ్లిష్ చేసుకోవాలి. ఓకేనా? ఓకే సార్. తర్వాత పబ్లిష్ చేసుకొని
పబ్లిష్ చేసుకొని బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చి మళ్ళీ కాంటాక్టర్స్ పేజ్లోకి వెళ్ళాలి. కాంటాక్టర్స్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ఏదైతే చేంజ్ చేయాలనుకున్నామో ఇక్కడ ఎడిట్ విత్ ఎలిమెంటర్లోకి వెళ్ళాలి. ఓకేనా? ఎడిట్ విత్ ఎలిమెంటర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ పెన్ మీద క్లిక్ చేస్తే మ్యాప్ లొకేషన్ వస్తుంది. సో ఈ అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు మనం. ఓకే. ఓకేనా? తర్వాత ఇక్కడ చేంజ్ చేయాలనుకుంటే దీని మీద ఈ పెన్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ చేంజ్ చేయాలనుకుంటే దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ వస్తుంది. ఇక్కడ చేంజ్ చేసుకొని తర్వాత ఇక్కడ పబ్లిష్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ చూసినారు కదా, నేను మనం ఒక కోడ్ ఇచ్చింది. ఆ కోడ్ పేరు ఏంది సార్? నిన్న మనకి కాంటాక్ట్ ఫామ్ కి ఒక కోడ్ ఇచ్చినాం. ఆ కోడ్ ఏమంటారు మనం? కోడ్ పేరు ఏంది? కాంటాక్ట్ ఫామ్ మనం చేయడానికి ఒక కోడ్ ఇచ్చాం మనం. ఓకేనా? సో దాన్ని ఒక పేరుతో పిలుస్తారని చెప్పా. ఏంది ఆ పేరు? కాంటాక్ట్ ఫామ్ ఎంట్రీస్ సార్. ఆ కోడ్ని ఒక నేమ్తో పిలుస్తారు. ఆ నేమ్ని ఏమంటారని చెప్పాను నేను మీకు. ఆ నేమ్ని మనం షార్ట్ కోడ్ అంటాం అనమాట. అవునా? షార్ట్ కోడ్ అంటాం ఆ నేమ్ని. సో ఇక్కడ కనిపిస్తుంది కదా షార్ట్ కోడ్ ఇచ్చినట్టు నాకు. ఓకేనా? సో దీంట్లో ఏదైనా ఆప్షన్స్ ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే, ఇంకా అడిషనల్గా యాడ్ చేయాలనుకుంటే మీరు అక్కడ పక్కన కాంటాక్ట్ ఫామ్ దగ్గర మీరు యాడ్ చేసుకొని ఆ షార్ట్ కోడ్ తీసుకొచ్చి ఇక్కడ మీరు పేస్ట్ చేస్తే ఇక్కడ మీకు చేంజ్ అయిపోతుంది అనమాట. ఓకేనా? ఓకే సార్. చేంజ్ చేసిన తర్వాత బయటికి రావాలి అక్కడి నుంచి. ఓకేనా? సో ఇక్కడ మెనూ ఉంది. ఓకేనా? సో ఈ మెనూని చేంజ్ చేయాలనుకుంటున్నాం. ఓకేనా? సో ఇక్కడ సైట్ సెట్టింగ్స్లోకి వెళ్దాం ఒకసారి. ఓకే. సో ది మెనూ ఆప్షన్ ఇక్కడ అపియరెన్స్లో నుంచి మెనూకి వెళ్ళాలి. సో మెనూ మీద క్లిక్ చేస్తే మెనూ ఓపెన్ అవుతుంది అనమాట. మెనూ వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ యాడ్ చేసుకొని ఇక్కడ మనం కొంచెం కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రైమరీ, సెకండరీ, తర్వాత ఫూటర్ మెనూ ఇవన్నీ ఉన్నాయి కదా. సో వీటిలో మనం దేనికి టిక్ మార్క్ ఇవ్వాలి? ప్రైమరీ మెనూ సార్. ప్రైమరీయా? ప్రైమరీ మెనూ సార్. ఓకే. సో ప్రైమరీ మెనూకి మనం టిక్ మార్క్ ఇచ్చుకొని సేవ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మన పేజీలో బై డిఫాల్ట్ ఉన్నాయి. అవును కదా, 4 పేజెస్ ఉన్నాయి బై డిఫాల్ట్గా.
సో ఇక్కడ ప్రాజెక్టు, అవర్ టీము, ఫ్యాక్ట్స్, కస్టమర్స్. సో ఇవి కూడా మన పేజీలోకి రావాలి కదా! అవును సార్. రావాలా లేదా? రావాలి సార్. అంటే మనకు అవసరమైతే మనకు సో కావాలంటే ఎందుకు రాలేదు? మనం ఇక్కడ ఏది సెలెక్ట్ చేయలేదు కదా సార్. ప్రైమరీ మెనూ ఏది ఎందుకు సెలెక్ట్ టిక్ రాలేదు చేయాలి. ఇవి? మన మనం పేజీలోకి. ఇక్కడ ఏదో ప్రైమరీ మెనూ గాని ఏదో టిక్ చేయలేదు కదా! ఆప్షన్ ఏదో టిక్ చేయలేదు కదా సెట్టింగ్స్‌లో. యెస్. రైట్ ఆన్సర్. యెస్. ఆఫ్ గుడ్. చేసుకుంటే సో ఇక్కడ ప్రైమరీ వస్తుంది. మెనూ దగ్గర మనం టిక్ మార్క్ అనేది చేయలేదన్నమాట. సో దానివల్ల మనకి అక్కడ షో అవ్వలేదు అది. ఓకే. ఓకేనా? ఓకే సార్. ఈ టిక్ మార్క్ అనేది ఇస్తే మనకి అక్కడ షో అవుతది. ఓకేనా? ఓకే. సో ఆల్రెడీ మన దాంట్లో బై డిఫాల్ట్‌గా ఉన్నాయి కాబట్టి దీంతో మనకు అవసరం లేదు. ఓకే. ఓకేనా? సో ఒకవేళ ఇది రిమూవ్ చేసి కావాలి అనుకుంటే వీటిల్లో నుంచి ఇక్కడ మనం టిక్ మార్క్ చేసుకొని యాడ్ మెనూ మీద క్లిక్ చేసుకుంటే అన్నీ ఇక్కడ వస్తాయి. మనకి ఏదైతే కావాలో అయన్నీ మనం ఉంచుకొని మిగతాయి రిమూవ్ చేసేసి ప్రైమరీ మెనూ దగ్గర టిక్ మార్క్ చేసి సేవ్ చేసుకుంటాం అన్నమాట. సేవ్ చేసుకోండి. ఓకే అవును సార్. కదా? ఓకే. అవును సార్. సో చేయగలరు కదా ఈజీగా ఉందా లేదా? అదే అది నిన్న చేసింది వర్డ్ ప్రెస్ ఏంటంటే అన్ని మనం మాన్యువల్గా ఇచ్చుకోవాలి. మనం మాన్యువల్గా క్రియేట్ చేసుకోవాలి సార్. అది కొంచెం క్రిటికల్ గా ఉంది. సో ఇది కొంచెం ఈజీగా ఉంది. ఇదంతా ప్రీసెట్ డాటా ఉంది. దాని ప్రీసెట్ మనం ఉన్నదాన్ని మన జస్ట్ మనం ఎడిట్ చేసుకోవడమే అంతే. జస్ట్ మనం ఎడిట్ చేసుకోవడమే. ఇది అడ్వాన్స్ లెవెల్ గా ఉంది ఇది. ఓకేనా? అవును సార్. అవును. సో దాన్ని జస్ట్ మనం ఎడిట్ చేసుకోవడమే. సో ముందు మనం బేసిక్ అన్నమాట. సో ఇది కొంచెం అడ్వాన్స్ లెవెల్. ఓకే సో సార్. అది మాన్యువల్‌గా చేసుకుంటాం. ఇది ఆల్రెడీ డిజైన్ చేసింది ఆల్రెడీ ఇది. ఓకేనా? సో ఈ రెండిట్లో మనకి ఏది ఈజీ అనిపించింది మీకు? అస్ట్రా ఈజీగా ఉంటుంది సార్. అంటే ఆల్రెడీ అంతా ప్రీసెట్ ఉంటుంది కదా సార్. ప్రీసెట్ ఉంటుంది కాబట్టి మనం జస్ట్ దాన్ని మనం ఎడిట్ చేసుకుంటే కూడా ఈజీ ఉంటుంది. అవునవును. ఆస్ట్రా అనేది చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా? ఓకే సార్. సో రేపు మీకు టాస్క్ వచ్చేసి మీకు నచ్చింది ఏదైనా కానీ రియల్ ఎస్టేట్ కానీ, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఒక వెడ్డింగ్ వెబ్సైట్ కానీ, ఓకేనా? సో డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ కానీ, సో తర్వాత వచ్చేసి ఇంటీరియర్ నోట్ చేసుకోండి. ఓకే. ఇంటీరియర్ ఒకటి, రియల్ ఎస్టేట్ ఒకటి, తర్వాత వెడ్డింగ్ వెబ్సైట్ ఒకటి, తర్వాత డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ. ఓకేనా? సో ఈ నాలుగుట్లో ఏదో ఒకటి మీకు నచ్చిన వెబ్సైట్ ఒకటి రెడీ చేయాలి. ఓకేనా? రెడీ చేయాలి అది. చెప్పండి. ఆస్ట్రాలోనా సార్? ఆస్ట్రాలోనా వర్డ్ ప్రెస్‌లోనా? ఆస్ట్రాలోనే చేయండి. ఓకే సార్. రేపు ఆస్ట్రాలో చేయండి. నెక్స్ట్ వచ్చేసి నేను అది ఇంకొక రోజు నేను చేపిస్తాను అది. ఓకే సార్. అది జస్ట్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సో అది ప్రాక్టీస్ చేయండి. తర్వాత నేను దీన్ని డిజైన్ చేయండి. ఓకే సార్. ఓకే. ఓకేనా? ఓకే సార్. ఓకే. మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక నేను అది మీకు యూట్యూబ్ లింక్ పంపించాను కదా! సో అదే యూట్యూబ్‌లో నేను వీడియో అప్లోడ్ చేస్తాను. దాంట్లో చూసుకోండి. ఓకేనా? నిన్నటి క్లాస్ కాకుండా అంతకు ముందు క్లాస్ నేను అప్లోడ్ చేశాను. చూసుకోండి. నిన్నటి క్లాసు నేను రేపు అప్లోడ్ చేస్తాను దాన్ని. ఓకేనా? ఓకే సార్. ఎవ్రీడే దాంట్లో ఎప్పుడు వీడియో దాంట్లో అప్లోడ్ చేస్తాను. ఒకసారి దాన్ని చూసుకొని ప్రాక్టీస్. అలాగే సార్. అలాగే. ఉంది కదా, లింక్ ఉందా మీ దగ్గర? లింక్ ఉందా మీ దగ్గర, యూట్యూబ్ లింక్? ఉంది సార్. ఉంది. ఓకే. లేకపోతే మళ్ళీ ఒకసారి ట్రేస్ చేస్తాను. దాన్ని చూసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? అలాగే సార్. అలాగే. మొత్తం మాక్సిమం ప్రాక్టీస్ చేస్తాను సార్ అంతా. ఓకే సార్. ఓకే సార్. లెఫ్ట్ అయిపోతున్నాను ఇప్పుడు. అయిపోయింది సార్. చాట్లో వేస్తాను చూడండి ఒకసారి లింక్. ఓకే.
ఏసాను. అది కాపీ చేసుకోండి. ఏసాను చూడండి దాంట్లో అలాగే లింకు. అది కాపీ చేసుకొని మీరు ఏడైనా మొబైల్‌లో గాని ఏడైనా పెట్టుకోండి దాన్ని. పెట్టుకొని వీడియోస్ దాంట్లో అప్‌లోడ్ చేస్తా ఉంటా. దాంట్లో మీరు చూసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. అలాగే డౌట్ ఉంటే. ఓకేనా? ఓకే సార్. ఓకే. ఆ! ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? లేదు సార్ ప్రెజెంట్ అయితే ఏం లేదు. రేపు నేను ప్రాక్టీస్ చేస్తాను సార్. మాక్సిమం డౌట్స్ వస్తాయి. అడుగుతాను సార్. హ్మ్. ఓకే. ఓకే. మీకేమైనా డౌట్స్ ఉంటే పక్కన పేపర్‌లో రాసి పెట్టుకోండి. తప్పకుండా. నెక్స్ట్ మండే అడగండి చెప్తాను. క్లియర్ చేస్తాను. అలాగే సార్. రేపు మాత్రం క్లాస్ లేదు. ఓకేనా? ఓకే. ఓకే సార్. రేపు క్లాస్ లేదు. రేపు ప్రాక్టీస్ చేసుకోండి. అలాగే సార్. ఓకేనండి. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. నేను క్లియర్ చేస్తాను మీకు ఈ 4, 5 డేస్‌లో అలాగే సార్. అలాగే. జరిగిన వాటిలో. వాట్ ఈస్ డొమైన్ అంటే ఏంది? సార్ డొమైన్ ఈజ్ నథింగ్ ఆ? బట్ ది వెబ్‌సైట్ నేమ్ సార్. నేమ్ ఆఫ్ ది వెబ్‌సైట్. ఓకే. ఓకే. వాట్ ఈస్ హోస్టింగ్? హోస్టింగ్ స్పేస్ ఆఫ్ ది సర్వర్. స్పేస్ ఆఫ్ ది సర్వర్ సార్. Space of the server. హ్మ్. What? Yes, yes. What is SSL? సెక్యూర్ సారీ Secured socket layer. సాకెట్ సెక్యూర్ లేయర్. సాకెట్ సెక్యూర్ లేయర్ సార్. Yes, yes. Secure secure socket layer పెట్టుకోండి. ఓకే. ఓకేనా? ఓకే సో సార్. ఒక వెబ్‌సైట్ ఒక బేసిక్ వెబ్‌సైట్ రెడీ చేయాలంటే మనకి ఎలాంటి ఎలిమెంట్స్ ఉండాలి? పేజెస్, థీమ్స్, పేజెస్, మెను, పేజెస్, థీమ్స్, మెను, కస్టమైజేషన్ ఓకే. ఓకే. మెయిన్ ఈ 4 మెయిన్ సార్. ఓకే. ఓకే. వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్? డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ నథింగ్ బట్ ప్రమోటింగ్ ఏ ప్రొడక్ట్ త్రూ ఆన్లైన్. Promoting a Okay. product Product or or service service through through online. Okay. What is marketing? Sir? Hello? What is marketing? మార్కెటింగ్ అంటే మా ఆన్లైన్లో చేస్తే డిజిటల్ మార్కెటింగ్ సార్. అది మామూలుగా ఆఫ్లైన్లో చేస్తే జస్ట్ నార్మల్ మార్కెటింగ్ అంతే. మామూలుగా మనం బయట మార్కెటింగ్ ఆఫ్లైన్లో డిజిటల్ ప్రమోట్ మార్కెటింగ్ చేసేదాన్ని ఆన్లైన్ ఏదైతే ఉందో దాన్ని ఆఫ్లైన్ పెట్టేసేయాలి. ఆఫ్లైన్లో అదే సార్ ఆఫ్లైన్లో చేస్తే అది మామూలు మార్కెటింగ్. ఎస్ ఎస్ అంతే. ఓకే అండి. అయితే మరి గుడ్ నైట్ అండి మరి. ఓకేనా? సో నేను రేపు చెప్పిన 4 ఏదైనా ఒక వెబ్‌సైట్ మీకు నచ్చింది ఏదైనా ఒకటి రెడీ చేయండి. ఓకేనా? సో దాంట్లో పేజెస్ అవి అన్నీ ఎడిట్ చేయండి. అలాగే. కాంటాక్ట్ ఫార్మ్ క్రియేట్ చేయాలి ఖచ్చితంగా ఒకటి. అలాగే. తర్వాత మ్యాప్ లొకేషన్ అనేది ఇవ్వాలి ఒకటి. ఓకే. ఓకేనా? ఓకే సార్. ఓకే. సో చేసుకొని రేపు క్లాస్‌కి నాకు సబ్మిట్ చేయండి. ఓకేనా? అలాగే సార్. అలాగే. ఓకే. మీకేమైనా డౌట్ ఉంటే నేను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తున్నా. ఆల్రెడీ 2 వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నా. సో వాటిలో ఒకసారి చూసుకొని చేయండి. ఓకేనా? ఓకే సార్. ఓకే. ఓకే సార్. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్ సార్. ఓకే. ఓకే. లెఫ్ట్ అవ్వండి.